వివరాలు చూద్దాం కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. హైదరాబాద్ నానక్రమగూడలోని ఓ హోటల్లో ఈ భేటీ జరగనుంది. ఇందులో పాల్గొనాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆహ్వానం అందింది. రాజ్యసభ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సీఎల్పీ మీటింగ్లో చర్చించనున్నారు. ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ చేరుకుని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎల్పీ సమావేశంలో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల్ని సింఘ్వి కోరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. సింఘ్వి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. సిద్ధార్థ్, చెప్పండి, ఏంటి అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభకు నామినేట్ అవుతున్నారు, ఆయన్ని పోటీ నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. దీని వెనుక ఎలాంటి చర్చలు జరిగాయి, ఆయన్ని నిలబెట్టడానికి కారణం ఏంటి, ప్రస్తుతం సీఎల్పీలో ఆయన ఎన్నుకొని ఆయనకు మద్దతు ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరగబోతోంది, అసలు ఎక్కడ జరుగుతోంది, ఏ హోటల్లో జరుగుతోంది? రైట్ స్వామి, ప్రస్తుతం మనము నానక్రామగూడ షెట్టన్ హోటల్లో ఉన్నాం. షెట్టన్ హోటల్లో తొలిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి సీఎల్పీ సమావేశం జరగబోతుంది. దీంట్లో అనేక అంశాలు చర్చకు రానున్నట్లు జరుపుతా ఉన్నారు. ఇక దాంతోపాటు తెలంగాణ రాజ్యసభ అభ్యర్థి సింఘ్వికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. సింఘ్విని సభ్యులందరికీ పరిచయం చేస్తారు, ఆయనకు మద్దతు ఇవ్వమని సింఘ్విని కోరుతారు. సింఘ్వి రేపు నామినేషన్ వేయనున్నారు. అసలు ఏం జరగబోతుంది ఈ సమావేశంలో మాట్లాడడానికి ప్రస్తుతం విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటిసారి సీఎల్పీ సమావేశం జరుగుతోంది, ఏమేమి చర్చిస్తారు? సీఎల్పీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి సమస్యలు చర్చకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 6 గ్యారంటీలలో అమలు చేస్తున్నటువంటి అంశాలు ప్రజలకు ఏ విధంగా వెళ్ళినాయి, రైతు రుణమాఫీ ప్రధానంగా దేశ స్థాయిలోనే ఒక చరిత్ర, ఒక శాశ్వత నిర్ణయం తీసుకున్నది. 18,000 కోట్లు ఇప్పటికే మనం రుణమాఫీ చేసినాం. మిగతా చేసే క్రమంలో దానిపైన చర్చకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాజ్యసభ సంబంధించిన ఎన్నికల సంబంధించిన అభిషేక్ సింఘ్వి గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి వారిపైన కూడా ఒక చర్చ జరిగి నామినేషన్ సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇటు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించింది, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఎలా అనే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు అనే ఒక టాక్ నడుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగేటువంటి ఈ సీఎల్పీ సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి కార్యక్రమాల అమలు ప్రజలలోకి ఏ విధంగా తీసుకువెళ్ళగలిగి రాబో రోజులకి ఏ విధంగా తీసుకువెళ్ళని చెప్పిన దానిపైన చర్చ జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే అనేక రకాల అంశాలు చర్చలు రావడానికి అవకాశం ఉంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు లోక్సభ జరుగుతున్న పనితీరు పైన ఏవైతే అంశాలను కూడా ఈరోజు సీఎల్పీలో చర్చ జరిగి మనం తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని, ఇంకా భవిష్యత్తులో అనేక ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు ఏ విధంగా అధిగమించాలని చెప్పని కూడా అనేక అంశాలు చర్చకు రావచ్చు. ఆ చర్చలు అనేటివి మనం సీఎల్పీ సమావేశం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో చర్చించాలి, అది సీఎల్పీలో నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వంలో అమలు పరచాలి. ఈ స్ట్రక్చర్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి నియోజకవర్గాల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఇన్పుట్స్ తీసుకొని ఉన్నారు. ఇక దాంతోపాటుగా ఇందిరమ్మ కమిటీలు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరగనుంది. ఇక ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో కొంత గ్యాప్ ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్యాప్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విఫలమవుతున్నారు. దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే హాజరయ్యారు. మొత్తం 98 మందికి ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అందులో 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. వాళ్ళకు కూడా మొదటిసారి సీఎల్పీ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం దొరికింది. ఇక దాంతోపాటు ఇటు ఎమ్మెల్సీలు, పాత ఎమ్మెల్సీలతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు 6 కొత్త ఎమ్మెల్సీలు మొన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ
పార్టీలోకి వచ్చినటువంటి 6 ఎమ్మెల్సీలు కూడా ఈరోజు సభకు రానున్నారు. ఏం చర్చ జరగబోతుంది సార్ సభలో? ఈరోజు సిఎల్పి సమావేశం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగబోతా ఉంది. ఈ సమావేశంలో రాజ్యసభకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుందనే అభిప్రాయం నాకుంది. దాంతోపాటు 8 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అనేది భారతదేశంలో గతంలో ఎక్కడ జరగలేదు. ఒకేసారి రుణమాఫీ అనేది మరి వాళ్ళ ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఈ రైతు సంబంధించిన 2 లక్షల రుణమాఫీతో పాటు మరి అమలు చేసినటువంటి పథకాల మీద కూడా చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఏ రకంగా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లాలి, దాని మీద లోతైన చర్చ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తాం. ఏర్పాట్లకు సంబంధించి మీరు ఇప్పటివరకు చూసారు, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, అసలు ఎంతమందికి ఆహ్వానాలు పంపారు? నిన్నటి నుంచి మీరు అందరికీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తున్నట్టున్నారు. ఎంతమంది అంటే ఇటీవల పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానాలు పంపారా? మొదటిసారి వాళ్ళు సిఎల్పి మీటింగ్కి రాబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 65 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన 10 మంది, అదే కాకుండా 13 మంది ఎమ్మెల్సీలు, 8 మంది లోక్సభ, 2 రాజ్యసభ, అదే కాకుండా కొత్తగా నియమితులైన అభిషేక్ సింగ్ గారు, వీరందరూ ఇంట్రడక్షన్ కార్యక్రమం, అదే కాకుండా సిఎల్పి సమావేశం ఏర్పాటు చేయబోతాం. ఎందుకంటే రేపు నామినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి దాని మీద, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రుణమాఫీ కావచ్చు, తెలంగాణ ఇష్యూస్ ఉన్నాయి, అన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దానిలో భాగంగా 7 గంటలకు ప్రారంభమై 1.5 ఈ కార్యక్రమం ముగిపోతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. స్వామి, మొత్తానికైతే మరి కాసేపట్లోనే సిఎల్పి సమావేశము మొదలుగానుంది. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు సిఎల్పి సమావేశానికి అటెండ్ కావడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో ఏం జరగబోతుంది, ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేది ఒక క్యూరియాసిటీగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు సింఘ్వి కాసేపటి క్రితం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. తను అడ్వకేట్ కూడా, తన అడ్వకసీని తెలంగాణ కోసం ఖచ్చితంగా ఉపయోగిస్తానని కూడా సింఘ్వి చెప్పారు. ఇక రాజ్యసభ సభ్యుడిని అయిన తర్వాత రాజ్యసభలో తెలంగాణకు సంబంధించినటువంటి పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం అయ్యే విధంగా తన గొంతును వినిపిస్తానని కూడా చెప్పాడు. తెలంగాణ నుంచి తాను నామినేట్ కావడం ఎంత ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది అని కూడా సింఘ్వి చెప్పాడు. సింఘ్విని ఈరోజు సభ్యులందరికీ పరిచయం చేస్తారు. రేపు నామినేషన్ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యేలందరినీ రావాల్సిందిగా సింఘ్వి కోరుతారు. తనకు తెలంగాణలో ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, అదేవిధంగా మంత్రులను కొంతమందిని కలిశాను, వాళ్ళ నుంచి నాకు అద్భుతమైన రెస్పాన్స్, అద్భుతమైన మద్దతు దొరుకుతుంది అని సింఘ్వి చెప్పాడు. రేపు వీళ్ళందరినీ తన నామినేషన్ కార్యక్రమానికి సింఘ్వి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మంత్రులు వస్తారు. 7 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విప్ ఆది శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. స్వామి.